హాయ్ గైస్, నేను ఇవాళ స్టఫ్డ్ బెండి అన్నమాట. దీనికోసం చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు ఈ కర్రీ కోసం. సో దానికోసం ఫస్ట్ నేను కళాయి అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుంటున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 2 స్పూన్స్ పల్లీలు, ఒక మీడియం సైజు ఆనియన్ వేసి వీటిలన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక గుప్పుడు కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని చల్లారిపోయింది, మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇందులో ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను కారం, 1/2 స్పూను పసుపు వేసి దీన్ని మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న బెండకాయలు అయితే తీసుకోవాలన్నమాట. నీట్గా కడిగేసుకుని వీటికి ముందున్న కాడ వెనకాలన్న తోక 2 కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత వీటికి ఘాట్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటది. ఈ విధంగా నేనైతే తలా తోక అన్ని కట్ చేస్తాను. ఇప్పుడు ఘాట్లు ఎలా పెట్టుకోవాలంటే ఇలా నిలువుగా, అంటే కొంచెం అటు ఇటు ప్లేస్ వదిలి ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇందులో లోపల స్టఫింగ్ అన్నది మనం ఫిల్ చేసుకోవడానికి. ఈ విధంగా అన్నిటికీ ఘాట్లు అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఇప్పుడు అదంతా కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా అవుతుంది అనమాట. ఇది కొంచెం కొంచెం తీసుకుంటూ బెండకాయని ఇలా ఓపెన్ చేసి ఇందులో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బెండకాయలకు కూడా స్టఫ్ చేసుకున్నాం. స్టఫింగ్ అయితే అయిపోయింది. నేను 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను. 1/2 కప్పు తీసుకున్నాను కదా పల్లీలు, ఒక ఆనియన్ తీసుకున్నాను కదా, ఇంకా ఈ పేస్ట్ అయితే మిగిలింది. ఇది గ్రేవీ కోసం ఉంచుకున్నాను అనమాట. ఎక్కువైతే పట్టవు, బెండకాయల్లో కొంచెమే పడుతుంది. సో మిగతాది మనం గ్రేవీ కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. బెండకాయల స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కళాయి పెట్టేసుకున్నాం. గ్యాస్ వెలిగించుకుంటున్నాను. ఇందాక మనం ఫ్రై చేసుకుని ఉన్నది కదా, ఆ మూకిట్లోనే చేసేసుకున్నాం. వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న బెండకాయలు అన్నీ ఉన్నాయి కదా, ఒక్కోటి ఈ విధంగా ఇందులో పెట్టేసుకున్నాం. మొత్తం బెండకాయలన్నీ కూడా అన్ని సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే మూత పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం మగ్గుతాయి మూత పెడితే బెండకాయలు. చూసుకున్నాం. బెండి అయితే ఫ్రై అయిపోయింది అనమాట. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం ముందుగా తయారు చేసుకుని పేస్ట్ మిగిలింది కదా, అది కూడా వేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ కూడా వేస్తాము, ఇంక ఇందులో ఏం వేసేది ఉండదు. కొత్తిమీరతో సహా వేస్తాం కదా. దీన్ని మసాలా అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మాక్సిమం ఫ్రై అయితే అయిపోవచ్చింది. ఆల్రెడీ ఆనియన్స్, పల్లీలు ఇవన్నీ కూడా ఫ్రై చేసే యూజ్ చేసాము. తొందరగానే ఇది అయిపోతుంది. స్టఫ్డ్ బెండకాయ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్ లోకి అయితే తీసి చూపిస్తాను. ఇది వేడి వేడి అన్నంలో నేను వేసుకుని తింటే చాలా బాగుంటది అనమాట. సో ఈ ఎమ్మి స్టఫ్డ్ బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కర్రీ తయారు చేసుకునే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గాయ్స్.